ఎందుకంటే నిన్నగాక మొన్న అతని మీద దీనికి సంబంధించి 4 అభియోగాలకి 2 ఆధారాలు దొరికినాయి. తర్వాత ఇప్పుడు జరిగినటువంటి ఈ అటవీ భూములకు సంబంధించి చాలా స్పష్టంగా కలెక్టర్ గారు ఇవ్వటం కూడా జరిగింది. మీరు గమనించుకోవాలి ఇక్కడ. అంటే కొన్ని ఆధారాలు మాత్రమే వస్తున్నాయి. ఆ ఆధారాలకు సంబంధించి ఇప్పుడు అతనికి సంబంధించి 1952 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దీనికి వచ్చిన సందర్భంలో 1956 విశాలాంధ్ర ఏర్పడిన సందర్భంలో జరిగినటువంటి కొన్ని కార్యక్రమాలకు సంబంధించి మిగులు భూముల గురించి కొన్ని సార్లు లెక్కలు లేవు. మీరు గమనించుకోవాల్సిన అంశం. దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ఇతనన్నీ చేస్తున్నాడని చెప్పిన విషయాలు మనకు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా చూసుకుంటా ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు మదనపల్లిలో వాళ్ళు తగలబెట్టారని వాళ్ళు భావిస్తున్నారు. కానీ అవి చెన్నైలోనూ హైదరాబాద్లో కూడా ఉన్నాయి. చెన్నైలో ఉన్నాయి, హైదరాబాద్లో కూడా ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ లెక్కలన్నీ బయటకు తీస్తున్నారు. దాన్ని పెట్టి ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే మేకపోతు గాంభీర్యం ఒకటి గమనించుకోండి. ఎలాంటి వ్యక్తి అయినా సరే నువ్వు నేరం చేసావా అంటే ఒప్పుకోడు కదా.